మేము పెంచలకోనకి వెళ్ళేసరికే లేటయింది. గుడి తలుపులు మూసేశారు మధ్యాహ్నం. ఇంకా మళ్ళీ తిరిగి 3 గంటలకి తలుపులు తెరుస్తారని చెప్పారు. మేము వెళ్ళింది నిన్న. మామూలుగా అయితే సోమవారం సాయంత్రం ఎళ్లి నైట్ అక్కడే నిద్ర చేసి తెల్లారి రావాలి అనుకున్నాము. కానీ కుదరలేదు. మే నెలలో ఏమో పెంచల తిరునాళ్ళు ఉంటుంది కదా! దానికోసం ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేస్తున్నారు. చలువ పందిళ్ళు వేయడానికి గుంతలన్నీ తీసి కర్రలు నాటుతున్నారు. ఆ పనులన్నీ కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా 1 ½ మంత్ వరకు ఉందో ఏమో ఇప్పటి నుంచే అన్నీ చేస్తున్నారనమాట. అక్కడక్కడ రేకులతో షెల్టర్స్ లాగా వేసుంటారు కదా! గుడి ఎదురుగా కూడా ఉండేది. ఇప్పుడు దాన్నే కళ్యాణ మండపంగా మారుస్తున్నారు. నేను పెట్టే వీడియోస్ చూసే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. మా ఆయన ఆటో నడుపుతారు. మేము ఈ కార్ తీసుకున్నాము. ఇది కొత్తది కాదు కానీ, మా దగ్గరికి కొత్తగా వచ్చింది కాబట్టి పెంచలకోనకొచ్చి పూజ చేయించుకుంటున్నాము. మా ఆయనకి ఒక ఆశ ఉండేది. మా పెళ్ళైనప్పటి నుంచి నాతో అనేవారు, "నేనెప్పటికైనా కారు కొని నిన్నెక్కించుకొని తిప్పుతాను" అని చెప్పి. కానీ నాకిప్పుడు అలాంటి ఆశలు లేవు. ఇప్పుడైనా ఇది పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నది కాదు. క్యాబ్‌లాగా తిప్పుకోవడానికి తీసుకున్నదే. ఇదివరకు మామూలు ప్యాసింజర్ ఆటో, టాటా మ్యాజిక్ ఉండేటివి. టాటా మ్యాజిక్ అమ్మేసి దీన్ని తీసుకున్నామనమాట. ఇది మాకు మంచిగా కలిసి రావాలి అని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.